పాత సీసాలో కొత్త సారానే అభిజిత్ దిప్కే అన్న విషయం అర్థమైపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా కన్వీనరు అమెరికా నుంచి కాక్రోచ్ జనతా పార్టీని ఫ్లోట్ చేస్తే, దాన్ని నడిపించిన డీప్ స్టేట్ సాక్షిగా వచ్చినటువంటిది ఒక ఎత్తైతే, తాజాగా అతని ప్రవర్తన, అతని వ్యవహారం తర్వాత అతని జాతకాన్ని ఒక్కొక్కళ్ళు వెలికి తీస్తుంటే బట్టబయలవుతున్నాయి. ఉమర్ ఖలీద్‌కి మద్దతుగా అతను చేసినటువంటి ట్వీట్లు, అట్లాగే అతను చదువుకుంటున్నానని చెప్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ భారతదేశంలోనే ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేసిన విషయాలు, అతను చెప్పిన స్కాలర్‌షిప్పు, బట్ అతనికి అయిన ఖర్చులు దగ్గర నుంచి, అతను గతంలో చేసిన ట్వీట్లు చివరికి అతనే హైడ్ చేసుకున్నాడు. అయితే ఒక్కొక్క వ్యవహారం బయటకొస్తుంది. ఆర్టికల్ 370 ఏదైతే కాశ్మీర్‌కి స్వయం ప్రతిపత్తి కల్పించేటటువంటి చట్టాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఉద్యమించాడితను. కాశ్మీర్‌కి స్వతంత్ర ప్రతిపత్తి ఉండాల్సిందే, భారతదేశంలో అంతర్భాగం కావాల్సిందే, కాకూడదు అన్నటువంటి నినదించినటువంటి ఉమర్ ఖలీద్ లాంటి వాళ్ళతో చేతులు కలిపాడు, ఉద్యమం చేశాడు. ఆ సందర్భంగా అతని మీద పూణేలో, మహారాష్ట్రలోని పూణేలో అతను ఇప్పుడు ఉంటున్నటువంటి ఇంటి ఏరియాలోనే అతని మీద కేసు నమోదయ్యింది అన్నటువంటి విషయం తాజాగా బయటకు వచ్చింది.